పెళ్లైన కొత్తలో రెండవ భాగం. స్నేహిత్కి మాత్రమే నచ్చలేదు వీరిద్దరి పెళ్లి. అందుకే వాళ్ళిద్దరూ వీరి పెళ్లికి రాలేదు. కానీ పెళ్లిని ఇద్దరూ కలిసి లైవ్లో చూశారు. కానీ వీళ్ల కంటే ముందుగానే స్నేహిత్ వాళ్ళు వెళ్లబోయే హనీమూన్ ప్లేస్కి వెళ్లాడు. వీళ్లు తీసుకునే రూమ్ పక్కనే ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు. గత వారంగా అదే రూంలో ఉంటున్నాడు. ఆ రోజు మార్నింగ్ వైభవ్ వైశాలి వచ్చినప్పుడు స్నేహిత్ వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఫోటో తీసి స్నేహకి పంపించాడు. ఏం చేద్దాం ఇప్పుడు, వాళ్ళు ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని అన్నది స్నేహ ఫోన్ చేసి. ఏమో నాకు భయంగా ఉంది స్నేహ, పోనీ వాళ్ళిద్దరినీ వదిలేద్దాం అని అన్నాడు స్నేహిత్. నువ్వు వదిలేసై కానీ నేనైతే వదలద్దు అని అనుకుంటున్నాను అన్నది స్నేహ. వద్దు వదిలేయి, వాళ్ళ జీవితాన్ని వదిలేద్దాం అన్నాడు. సరే అన్నది స్నేహ. సరే నేను ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాను అని అన్నాడు స్నేహిత్. వాళ్ళు హోటల్లో చెక్-ఇన్ అయిన గంటకి చెక్అవుట్ అయ్యాడు స్నేహిత్. అసలు వాళ్ళు హోటల్కి వచ్చాక ఏదైనా చేద్దామని ఉన్నాడు అక్కడ. ప్రస్తుతం అది ఒక ప్రైవేట్ హాస్పిటల్. వైశాలి ఇంకా వైభవ్ బాల్కనీలో పడిపోవడం చూసి వేరే రూంలోని వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేశారు హోటల్ సిబ్బందికి. 15 మినిట్స్లో వాళ్ళిద్దర్నీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇద్దరికీ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ మాటలు విన్న వైభవ్ ఇంకా వైశాలి అమ్మానాన్నలు నెక్స్ట్ ఫ్లైట్కి వాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చేశారు. డాక్టర్స్ వాళ్ళు కాపాడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 1 గంట 2 గంటలు గడిచాయి. మధ్యలో డాక్టర్స్ వచ్చి మళ్లీ లోపలికి వెళ్తున్నారు. కానీ వైశాలి అమ్మా నాన్నకి అలాగే వైభవ్ అమ్మా నాన్నలకి కంగారు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడే హాస్పిటల్కి పోలీసులు వచ్చారు. అలాగే హోటల్ సిబ్బందిని కూడా పిలిపించారు. సర్, మీ ఇంటి నుంచి మీ అబ్బాయి, కోడలు ఎప్పుడు బయల్దేరారు అని అడిగారు పోలీస్. అది ఈరోజు పొద్దున నుంచి అని అన్నారు వైభవ్ నాన్న. ఇక్కడికి హనీమూన్కి రావాలి అని వాళ్లే ముందుగా అనుకున్నారా అని అడిగారు పోలీస్. లేదు, ఇది నా మేనకోడలు స్నేహ ఇక్కడ బుక్ చేస్తా అని చెప్పింది. తనే వాళ్లని ఎయిర్ పోర్ట్లో కూడా దింపింది అని అన్నారు వైభవ్ నాన్న. అవునా, ఇప్పుడు స్నేహ ఎక్కడ ఉంది అనే ప్రశ్నలు వేశారు. స్నేహ వాళ్లకి ఎయిర్ పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయింది అని మా అబ్బాయి చెప్పాడు అని అన్నారు వైభవ్ నాన్న. డాక్టర్స్ బయటికి వచ్చారు. చూడండి, ఇంకో 10 గంటలు గడిస్తే గాని ఏ విషయానికి చెప్పలేము వాళ్ళిద్దరికీ. ఎవరో పాయిజన్ ఇంజెక్ట్ చేశారు. అది ఒక స్లో పాయిజన్. మెల్లగా బాడీలోకి వెళ్ళి దాని ప్రభావం చూపిస్తుంది. అలా ఉంటే అలసటగా ఉండి ఎక్కడికి వెళ్ళి బుద్ధి కాదు. ఎక్కువసేపు రూంలోనే ఉండాలనిపిస్తుంది, కదల బుద్ధి కాదు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ 70% డేంజర్లో ఉన్నారు. దీనికి విరుగుడు అయిన ఒక మందుని కాసేపట్లో మేము రప్పిస్తున్నాము. అది గనక వాళ్లకి ఇస్తే బ్రతికే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం వాళ్ల హార్ట్ బీట్లో ఎటువంటి మార్పు లేదు. ఆక్సిజన్ లెవెల్స్ బానే ఉన్నాయి కానీ వాళ్ళు స్పృహలో అయితే లేరు. మిమ్మల్ని కంగారు పడొద్దు అని చెప్పలేము, కానీ వాళ్ల లైఫ్ గ్యారెంటీ అయితే ఇవ్వలేము అని అన్నారు డాక్టర్. ఏడుస్తూ అలాగే ఉండిపోయారు వైశాలి ఇంకా వైభవ్ అమ్మానాన్నలు. తీగలాగితే డొంక కదిలింది అంటారు. ఇప్పుడు చూడు నువ్వు నేను డేంజర్లో పడ్డాము అన్నాడు స్నేహిత్. ఎందుకు డేంజర్లో పడ్డడం నేనేం చేశాను? నాకసలు తెలియదు. నేను వాళ్లని చంపాలని అనుకోలేదు అని అన్నది స్నేహ. అదేంటి అలా అంటావేంటి స్నేహ? నిజం చెప్పు, వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వాళ్లకి ఏదో గిఫ్ట్ ఇచ్చావు. దాంట్లో ఏదైనా పాయసం కలిపావా అని అడిగాడు స్నేహిత్. నేనేమీ కలపలేదు, నేను వాళ్లకి సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చేశాను. కానీ నువ్వే కదా వాళ్ళు దిగిన హోటల్లో గత వారం నుంచి ఉంటున్నావు. నువ్వే ఏదైనా ప్లాన్ చేసి వచ్చావు అనుకున్నాను అని అన్నది స్నేహ. చూడు, నేను నా మరదలిని చంపాల్సిన అవసరం లేదు. తనంటే నా ప్రాణం. కనీసం తన ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నేను నా ఆఫీస్ వర్క్ మీద మాత్రమే అక్కడికి వెళ్లాను, పర్సనల్ కాదు అని అన్నాడు స్నేహిత్. హనీమూన్కి వెళ్లేముందు జరిగినది ఎంతో చూద్దాం. స్నేహ వాళ్లకి ఒక చిన్న ఫ్లవర్ బొకే ఇచ్చింది. అలానే కొన్ని చాక్లెట్స్ ఇచ్చింది. అది తీసుకుని వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలి అని అనుకున్నారు. కానీ బొకేని వద్దు అన్నారు. ఫ్లైట్లోకి వైభవ్ వైశాలి ఇద్దరూ ఎయిర్పోర్ట్లో కార్ ఎక్కారు.
కారు ఎక్కిన తరువాత డైరెక్టుగా హోటల్కే వచ్చారు. హోటల్లో చెక్-ఇన్ అయ్యారు. అప్పుడే స్నేహ ఇచ్చిన చాక్లెట్ తిన్నారు. ఆ తరువాత హోటల్ బయట కాసేపు తిరగడం సీసీటీవీ ఫుటేజ్లో కనబడింది. మళ్ళీ వాళ్ళిద్దరూ రూంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చారు ఫొటోస్ తీసుకుందామని. అప్పుడే ఉండి ఇద్దరూ ఒకేసారి పడిపోయారు. పోలీసులు దీన్ని జరిగిన దానికి కారణం ఏంటి అని అన్ని కోణాలలో వెతికారు. వాళ్ళు సి.సి.టి.వి ఫుటేజ్లో చూసింది ఏంటి అంటే స్నేహిత్ చెక్ అవుట్ అవ్వడం వాళ్లకి కనబడింది. మెల్లగా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ గురించి కనుక్కొని అసలు దీనికి కారణం ఎవరో తెలుసుకున్నారు. 27 గంటల తర్వాత అది వైభవ్ ఇంకా వైశాలి వాళ్లు వెళ్లిన హనీమూన్ ప్లేస్లోని పోలీస్ స్టేషన్లో చెప్పండి ఎందుకు చేశారు ఈ ఘోరం అని అడిగారు పోలీస్. సర్ నేను చేయలేదు. మాకు వాళ్ళు అంటే ఇష్టం కానీ చంపాల్సిన అవసరం అయితే మాకు లేదు అని అన్నాడు స్నేహిత్. మేము పోలీసులం. మాకు అబద్ధం చెప్తే బొక్కలో వేసి ఆ తర్వాత ఎలా నిజం చెప్పాలో కూడా నేర్పిస్తాము. మీకు తెలుసు కదా అని అన్నారు పోలీసులు. ఇంకో 10 నిమిషాల పాటు ఒప్పుకోలేదు స్నేహిత్. స్నేహ అయితే కంగారులో ఏడ్చేసింది. ఆ తరువాత చెప్పాడు స్నేహిత్. అవును సార్ నేను స్నేహ ఇద్దరం కలిసి పనిచేశాం. ఎందుకు అంటే వాళ్లని ప్రేమగా చూసుకోవాలి అని అనుకున్నాము. కానీ వాళ్ళు మోసం చేశారు. మమల్ని కాదు అని అన్నారు. అందుకే ఆ బాధ తట్టుకోలేకనే నేను ఇంకా స్నేహ కలిసి వాళ్ల హనీమూన్లోనే వాళ్లని చంపేద్దాం అని అనుకున్నాం. దానికోసం స్నేహిత్ 1 వారం రోజులు ముందే ఇక్కడికి వచ్చాడు. నేను 4 రోజులు ముందు ఇక్కడే ఉండి నిన్ననే వెళ్ళిపోయాను వాళ్లకి సెండాఫ్ ఇవ్వడానికి. సెండాఫ్ టైంలో వాళ్లకి బొకేతోపాటు కాస్ట్లీ చాక్లెట్స్ ఇచ్చాను. అది కనుక తింటే వాళ్ళు చనిపోతారు అని అన్నది స్నేహ. లేడీ కానిస్టేబుల్ వెళ్లి స్నేహ చెంప పగల కొట్టింది. పోలీస్ వెళ్లి స్నేహిత్ చెంప పగలగొట్టాడు. అసలు మీ ఇద్దరికీ మానవత్వం అనేది ఉందా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, కలిసి బ్రతకాలి అని అనుకున్నారు. అందమైన జీవితాన్ని ఇక్కడ మొదలు పెట్టాలని అనుకున్నారు. హనీమూన్కి ఆనందంగా గడుపుదామని వచ్చారు. కానీ మీ వల్ల అదంతా చెడిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చనిపోయారు అనుకుంటున్నారా లేదా బ్రతికి ఉన్నారు అని అనుకుంటున్నారా అని అడిగారు పోలీస్. ఏమో సార్ మాకు తెలీదు. మేము చేసేటప్పుడు భయపడ్డాము. అసలు మా ఫోన్లో కూడా మేము మాట్లాడుకోలేదు. ఇందాక కూడా మేము ఫోన్ చేసి పాజిటివ్గానే మాట్లాడాము. కాని ఎలా దొరికిపోయామో మాకు అర్థం కాలేదు అని అన్నది స్నేహ. ఎవరో కావాలని నేరం చేయరు. పరిస్థితులు అలాగా మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం మీరు కూడా అలాగే. ఆ టైంలో పోలీసులు తక్కువ అంచనా వేశారు. అందుకే దొరికిపోయారు. ఇక వెళ్ళి ఊచలు లెక్క పెట్టండి జైల్లో అని అన్నారు పోలీసులు. సరింతకీ వాళ్ళిద్దరూ బ్రతికే రాలేదో చెప్పండి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాము అని అన్నాడు స్నేహిత్. ఇంకా స్నేహ, మీరు ప్లాన్ చేస్తే ప్లాన్ ఫ్లాప్ అవ్వదు కదా, అందుకే వాళ్ళు ఇద్దరు చనిపోయారు అని అన్నాడు పోలీస్. ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. స్నేహిత్ ఇంకా స్నేహ, మీరు నిజంగా లక్కీ. మీరు బ్రతకడానికి చేయాల్సిన ఒక ఇంజెక్షన్ రావడం కాస్త ఆలస్యం అయినా మీరిద్దరూ బ్రతికే వాళ్ళు కాదు అని అన్నారు డాక్టర్. థాంక్స్ డాక్టర్. నిజంగా మీరు మాకు పునర్జన్మ ఇచ్చారు. కానీ దీనికంతటికీ కారణం నా మరదలు, తన బావ అని తెలిసినప్పటినుంచి ఇంకా బాధ ఎక్కువైంది. గుండె ఎందుకో భారంగా ఉంది అని అన్నాడు వైభవ్. చూడండి, మీకు ఇప్పుడు ప్రాణాపాయం అయితే తప్పింది. నిజంగా మీరు అదృష్టవంతులు. అలానే మీ ప్రేమ గొప్పది. అందుకే బ్రతికారు. అలానే కొన్ని నిజాలు వినడానికి చేదుగా ఉంటాయి. మనం వేసుకునే మందులు లాగా. కానీ యాక్సెప్ట్ చేయాలి అని అన్నాడు డాక్టర్. వాళ్ళిద్దరూ ఇంకో వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజులపాటు జైల్లోనే ఉన్న స్నేహిత్ దగ్గరికి వెళ్లారు. వైభవ్ ఇంకా వైశాలి, మీరిద్దరూ ఇలా చేసి మాపై మాకు ఉన్న ప్రేమని పెంచారు. మీరు చంపాలనుకున్నా దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. కాని మేము చనిపోలేదు. కాబట్టి మమ్మల్ని చూసిన ప్రతిసారీ మీరు ఫీల్ అవుతూ ఉండాలి అని అన్నారు వైభవ్ ఇంకా వైశాలి. ఒక చేతిలో ఒకరు చేయి వేసుకుని వెళ్ళిపోతూ. బావ అయ్యాం సారీ అన్నది స్నేహ. అయ్యాం రియల్లీ సారీ వైశాలి అన్నాడు స్నేహిత్. మీరిద్దరూ బ్రతికే ఉన్నారు. వి ఆర్ హ్యాపీ అన్నారు. మీ ఇద్దరి పేర్లలో ఒక కామన్ పదం ఉంది. అది స్నేహం. కానీ మీ పేరులో ఉన్నది మీలో లేదు. ప్రేమ కాదు, స్నేహం కూడా లేదు
అందుకే మీరు సారీ చెప్పినా దానికి ఒక మీనింగ్ అంటూ లేదు అని అన్నారు వైభవ్ ఇంకా వైశాలి. స్నేహితులు ఇద్దరూ వైభవ్ వైశాలిని అలానే చూస్తూ ఉండిపోయారు. ప్రేమ గొప్పది, అందమైనది అని స్నేహితులు తెలుసుకున్నారు. కాని వాళ్లు చేసిన పనిని ఈ జన్మకి మర్చిపోలేరు. వైభవ్ని వైశాలిని చూసిన ప్రతి క్షణం వాళ్లకి అదే గుర్తొస్తూ ఉంటుంది. అందుకే పోలీసులతో కూడా చెప్పారు, వాళ్లని ఏమీ చేయొద్దు, వదిలేయమని. ఇది ఒక ప్రేమ జంట కథ. ఈ స్టోరీ ఎలా ఉందో ఒక్క కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. సర్వేజనాః సుఖినో